హోక్స్ వ్యాగన్ సార్, హోక్స్ వ్యాగన్ పోలో. హోక్స్ వ్యాగన్ చాలా వరకు చాలామంది మన దగ్గర ఎక్కువ సేల్ అయ్యే దాంట్లో హోక్స్ వ్యాగన్ ఒకటి. హోక్స్ వ్యాగన్లో ఏమంటే హోక్స్ వ్యాగన్లో చాలా వరకు ఏమంటే పోలోస్ అనేది ఎక్కువ వెళ్ళడం జరుగుతుంటుంది. ఈ పోలోస్ అయితే మన దగ్గర చాలా వరకు ఈ లాస్ట్ నుంచి అక్కడ లాస్ట్ వరకు ఉండిండే. అయితే లాస్ట్ మంత్ వచ్చేసి దగ్గర ఒక 6-7 పోలోస్ అయితే డెలివర్ అవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ i20s ఉన్నాయి. ఈ i20 2013 మోడల్ డీజిల్ వెహికల్, మైలేజ్ ఎక్కువ కావాలనుకుంటే అరౌండ్గా త్రీ చేంజ్ ఆ బడ్జెట్లో ఈ వెహికల్స్ అయితే వచ్చేస్తుంది. ఇంకా హోక్స్ వ్యాగన్ పోలో చూడండి, ఇది ఒకటి ఉంది. 2013 మోడల్, హైలైన్ టాప్ ఎండ్. దీంట్లో ఎయిర్ బ్యాగ్స్, ABS, అలాయ్ వీల్స్ ఇవన్నీ ఉంటుంది. 57,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది వచ్చేసి అరౌండ్గా 3 చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది మీకు. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఆటోమేటిక్ వెహికల్, ఇది పోలో 2013 మోడల్, ఫ్యూల్ అయితే పెట్రోల్, ఆటోమేటిక్ వెహికల్, 83,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది 495 ఉంది సార్ అరౌండ్గా మీకు. ఇది వచ్చేసి పోలో GT సార్, పోలో GT, పోలో ఆటోమేటిక్, పోలో దీని ఇంజన్స్ అనేది వేరు ఉంటాయి. మీరు ఇక్కడికి వస్తే నేను చెప్తాను దాని గురించి. ఇది పోలో GT అంటే ఇది 2013 మోడల్, అరౌండ్గా 495 ఉంది, 420, 430 ఆ బడ్జెట్లో రావచ్చు. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇది కానీ 2013 మోడల్ వెహికల్, హోక్స్ వ్యాగన్ పోలో, పెట్రోల్, ఇంకా హైలాండ్ టాప్ ఎండ్, ఎయిర్ బ్యాగ్స్, ABS ఇవన్నీ ఉంటుంది. ఇది కానీ అరౌండ్గా మీకు 4 చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్, కస్టమర్తో రేట్ మాట్లాడుకోవాలి. ఇంక ఇక్కడ చూసారనుకోండి హోక్స్ వ్యాగన్ పోలో ఆటోమేటిక్ GT ఆటోమేటిక్గా 77,000 కిలోమీటర్స్ డ్రివెన్, టోటల్ షోరూమ్ ట్రాక్ సార్. ఇది వచ్చేసి అరౌండ్గా మీకు 7 చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది సార్ మీకు. ఇంక ఇక్కడ చూసారనుకోండి మీరు స్విఫ్ట్, చాలా వరకు ఏమంటే స్విఫ్ట్ డిజైర్స్ చాలామంది అడుగుతుంటారు. ఇవన్నీ స్విఫ్ట్లే సార్ ఇవి. ఇక్కడ చూసారనుకోండి ఇది 2011 మోడల్ స్విఫ్ట్ VDI. ఇది డీజిల్ వెహికల్, మైలేజ్ ఎక్కువ కావాలనుకుంటే డీజిల్ అరౌండ్గా 18 to 20 వరకు మైలేజ్ రావడం జరుగుతుంది. 2011 మోడల్ డీజిల్ వెహికల్, 74,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది వచ్చేసి మనకు 375 ఉంది, అరౌండ్గా 3 lakhs 280 డిపెండ్స్ కస్టమర్. చెప్పాను కదా, కస్టమర్తో మనం మాట్లాడుకోవాలా. ఇంక ఇక్కడ చూసారనుకోండి స్విఫ్ట్ VXI పెట్రోల్ వెహికల్, 74,000 తిరిగింది. ఇది కానీ 2014 మోడల్, 4,30,000 ఉంది సార్, అరౌండ్ 350, 340, 350 ఆ బడ్జెట్లో మనం కస్టమర్తో ట్రై చేసుకోవచ్చు. ఇంకొక ఇక్కడ చూసారనుకోండి స్విఫ్ట్ న్యూ షేప్ సార్. ఇది 2018 మోడల్, ఫ్యూల్ అయితే పెట్రోల్, VXI, 71,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది అరౌండ్గా 5,85,000 ఉంది సార్ మీకు. 5 lakhsకి రావచ్చు, 480కి రావచ్చు, డిపెండ్స్ ఆన్ కస్టమర్. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇది వచ్చేసి స్విఫ్ట్ LXI పెట్రోల్, 2015 మోడల్, 82,000 డ్రివెన్ సార్. ఇది 475 ఉంది, అరౌండ్గా 4 lakhs 380, 390 అలా మనం కస్టమర్తో మనం బార్గెన్ చేసుకోవచ్చు. అందుకే మీరు వచ్చి నా పేరు చెప్పారనుకోండి మీకు మంచి ప్రైస్ అయితే నేను ఇప్పిస్తాను సార్, ఇబ్బంది లేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి 2013 మోడల్ స్విఫ్ట్ VXI పెట్రోల్, 58,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది 4,10,000 చెప్తున్నారు, 350, 340 ఆ బడ్జెట్లో ట్రై చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇది వచ్చేసి స్విఫ్ట్ VDI డీజిల్ వెహికల్, 73,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది 5,80,000 కోటెడ్ ప్రైస్ ఉంది, అరౌండ్గా 5 lakhsకి రావచ్చు, 480కి రావచ్చు, 470కి రావచ్చు, డిపెండ్స్ ఆన్ కస్టమర్. చెప్పాను కదా స్విఫ్ట్ VDI మీకు డిమాండ్ ఉండే వెహికల్ మార్కెట్లో. ఇక్కడ చూసారనుకోండి స్విఫ్ట్ డిజైర్ సార్. ఇది డిజైర్ ఫ్యూల్ అయితే ఇది పెట్రోల్ సార్, పెట్రోల్ డిజైర్. ఇది ఇవ్వాలే వచ్చింది, ఇంకా వాల్యుయేషన్ అయితే చేయలేదు. ఇంకా ఇక్కడ చూసారనుకోండి స్విఫ్ట్ డీజిల్ సేమ్ 11 మోడల్, 3 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. 86,000 ఏమో తిరిగింది డీజిల్ వెహికల్, ఇంకా అరౌండ్గా 3 lakhs చేంజ్ ఉంది, నెగోషియబుల్. ఇంకా మీకు ఇది చూసారనుకోండి హోండా జాజ్ సార్. ఇది VX టాప్ ఎండ్, ఎయిర్ బ్యాగ్స్, ABS, అలాయ్ వీల్స్ ఇవన్నీ ఉంటుంది. 94,000 తిరిగింది. ఇది వచ్చేసి 5 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్, కస్టమర్తో మీరు మాట్లాడుకోవాలా. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇది వచ్చేసి స్విఫ్ట్ పెట్రోల్ 17 మోడల్ VXI ఆప్షనల్, 24,000 తిరిగింది, ఓన్లీ టోటల్ షోరూమ్ ట్రాక్. కొన్ని వెహికల్స్ ఎలా సార్ చాలామంది చెప్తా ఉంటారు, ఎలా అంటే ఇది మీటర్ రీడింగ్ గ్యారెంటీ. కొన్ని వెహికల్స్ అయితే ఉండొచ్చు, కొన్ని వెహికల్స్ ఉండకపోవచ్చు. మీరు ఈ వెహికల్ అయితే 24,000 షోరూమ్ ట్రాక్. కొన్ని షోరూమ్ ట్రాక్ ఉంది, 100% నేను షోరూమ్ ట్రాక్ ఉంది అని చెప్తాను. దాని గురించి అయితే ఇబ్బంది అయితే ఏం లేదు. ఎందువల్లంటే చాలామంది ఏమంటే సపోజ్ మీరు షోరూమ్కి వెళ్ళారనుకోండి, GST ట్యాక్స్ అది ఇది అనేసి వాళ్ళు అనేది బిల్ అనేది ఎక్కువ చేయడం జరుగుతుంది. అదే మీరు బయట చేయించుకున్నారనుకోండి ఇదే ఉంటుంది, అయితే మీకు బయట అనేది తక్కువ మీ అమౌంట్ అయితే అవ్వడం జరుగుతుంది సార్. అందుకే చాలామంది ఏమంటే ఫ్రీ సర్వీసింగ్ మాత్రమే షోరూంలో వచ్చేసి చేయించుకుంటారు, దాని తర్వాత వచ్చేసి బయట చేయించుకోవడం జరుగుతుంది సార్.